హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2026 ఆగస్టు 13 నుండి శ్రావణ మాసం. పొరపాటున కూడా ఆ రోజు ఇల్లు శుభ్రం చేయకండి. ప్రకృతి చిరుజల్లులతో పులకరించే అత్యంత మనోహరమైన కాలం వర్షపు ఋతువులతో వచ్చే ఈ మాసం ముగియగానే మన హిందూ సనాతన ధర్మంలో ప్రతి ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురు చూసే అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం. ఇల్లంతా పసుపు కుంకుమలు సువాసనలతో, గుమ్మానికి కట్టిన పచ్చని తోరణాలు, మామిడి తోరణాలతో, పట్టు వస్త్రాలతో ధరించి ముత్తైదువుల అలంకారాలు మన ప్రాచీన కాలంలో ఒక అద్భుతమైన దేవాలయంలాగా తలపించే పుణ్యమైన సవతి. ఇక ఈ 2026 సంవత్సరంలో పవిత్రమైన శ్రావణ మాసం ఆగస్టు 13వ తేదీ గురువారం నాడు ప్రారంభమై సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారంతో ముగుస్తుంది. మరి ఇంతకీ పవిత్రమైన మాసం రాకముందే మన ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, మన పూజా మందిరాన్ని ప్రాచీన పద్ధతిలో ఎలా శుద్ధి చేయాలి, పండుగల తేదీలు అన్నీ కూడా అద్భుతమైన విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ అందరి ఆదరణ అభిమానాలు తెలియజేస్తూ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, శ్రావణ మాసం అనగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది లక్ష్మీదేవి ఆరాధన. అయితే ఈ మాసం రాకముందే లక్ష్మీదేవి మన ఇంటికి అడుగు పెట్టడానికి వీలుగా మన ఇంటిని ఒక పవిత్ర ఆశ్రమంలో చూసుకోవాలి. ఆగస్టు 13 గురువారం నాడు శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది కదా. మరి ముందు రోజు శుభ్రం చేసుకుందాం అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆగస్టు 12వ తేదీ బుధవారం నాడు అమావాస్య తిథి వచ్చింది. అలాగే దానికి ముందు ఒక రోజు ఆగస్టు 11వ తేదీ మంగళవారం మన సనాతన ధర్మాల ప్రకారం మంగళవారం నాడు, అలాగే అమావాస్య తిథుల నాడు బూజు దులపడం, ఇల్లు శుభ్రపరచడం, కడగడం లాంటివి చేయవద్దు. కాబట్టి ఆగస్టు 10వ తేదీన సోమవారం నాడే ఇంట్లో ఉన్న పాత వస్తువులు, పనికిరాని వస్తువులన్నీ తీసేసి గృహాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇక పాతకాలపు పద్ధతిలో కళ్ళ ఉప్పు వేసి నీటిలో ఇల్లంతా తుడిచి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు గుమ్మానికి పెట్టుకోవాలి. ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి ఏమైనా ఉంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పటాపంచలమైపోయి ఒక స్వచ్ఛమైన ఆత్మీయక వాతావరణంతో నెలకొంటుంది. మంగళకరమైన వస్తువులను తప్పనిసరిగా తెచ్చుకోవాలి. మన ప్రాచీన సాంప్రదాయాల ప్రకారం ఒక చిన్న సైజులో ఉండే ఒక అద్భుతమైన లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని ప్రతిష్ఠించుకోవాలి. ఈ మాసంలో లక్ష్మీదేవి ప్రతి ఇంట సంచరిస్తుందని ప్రగాఢ విశ్వాసం. అలాగే సముద్ర మదనంలో అమ్మవారితో పాటే జన్మించిన పవిత్రమైన శంఖాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అమ్మవారి అత్యంత ప్రీతికరమైన తామర గింజలు తీసుకువచ్చి దేవుడి పటానికి అలంకరించాలి. దీపారాధన కోసం వెండి, కుంకుమ లేదా మట్టి ప్రమిదను సిద్ధం చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన తులసి కోట లేకపోతే వెంటనే ఏర్పాటు చేసుకోవాలి. తులసి కోట చుట్టూ ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించి నెల రోజుల పాటు దీపారాధన చేస్తే అఖండమైన రాజయోగం సిద్ధిస్తుందని వేద పండితులు చెప్తున్నారు. సాధారణంగా శ్రావణ మాసం అనగానే అందరూ శుక్రవారం మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. కానీ పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రం నుండి చేసి వచ్చినప్పుడు ముందుగా ఉద్భవించిన హలాన్ని
పరమశివుడు మింగి నీలకంఠుడిగా మారిన మాసమే ఇది. కాబట్టి ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివ ఆరాధనకు అత్యంత విశేషమైనది. ఆగస్టు 15, 24, 31 మరియు సెప్టెంబర్ 7వ తేదీలలో శ్రావణ సోమవారాలు వస్తున్నాయి. ఈ రోజులలో శివాలయాలకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ప్రాణగండాలు సైతం కూడా ఆగిపోతాయి. అలాగే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలకు కూడా ఎంతో అద్భుతమైన శక్తి ఉంది. వివాహమైన స్త్రీలు తమ మాంగళ్య బలం కోసం, భర్త ఆయురారోగ్యాల కోసం ఆగస్టు 18, 25 మరియు సెప్టెంబర్ 1, 8వ తేదీలలో వచ్చే శ్రావణ మంగళవారాల్లో ఖచ్చితంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించాలి. పార్వతీదేవికి పసుపు కుంకుమలతో పూజిస్తే పరమేశ్వరుని దయ వల్ల వారి భర్తకు మృత్యుదోషాలు తప్పాయి. శ్రావణ మాసంలో ప్రతి ఇల్లాలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ ఇక వరలక్ష్మి వ్రతం. ఆగస్టు 14, 21, 28 మరియు సెప్టెంబర్ 4వ తేదీలలో శ్రావణ శుక్రవారం వస్తున్నాయి. ఈ పౌర్ణమికి ముందు వచ్చే 2వ శుక్రవారం అనగా ఆగస్టు 21వ తేదీ వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత వైభవంగా ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఎంతో నిష్ఠతో ప్రాచీన పద్ధతిలో ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇంటి ఈశాన్య మూలన ఒక చెక్క పీటను వేసి దానిపై ఎర్రటి పట్టు వస్త్రాన్ని అలంకరించి బియ్యపిండి దానిపై రాగి లేదా వెండి కలచాన్ని ప్రతిష్ఠించాలి. ఆ కలచంలో స్వచ్ఛమైన పసుపు కుంకుమలు గంధం వేసి పైనుంచి మామిడి తోరణాలు ఉంచి కొబ్బరికాయను ప్రతిష్ఠించాలి. అమ్మవారికి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి ఇక ముందుగా గణపతిని పసుపుతో తయారు చేసి పూజించాలి. ఇక వ్రతం ప్రారంభించాలి. శనగలు, పాయసం, గారెలు, పులిహోర వంటివి ఇవి నైవేద్యంగా సమర్పించి కుడి చేతిలోని పసుపు ధారణతో చేసిన తోరణాన్ని కట్టుకోవాలి. పూజకు వచ్చిన ముత్తైదువులకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి సాక్షాత్తు ఆ దేవి ఇచ్చినంత పుణ్యాన్ని దీవిస్తుంది. ఇక ఒకవేళ ఈ సమయంలో నెలసరి వస్తే మిగతా శుక్రవారాలలో ఎప్పుడైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ శ్రావణ మాసంలో మరికొన్ని ముఖ్యమైన పండుగలు కూడా ఉన్నాయి. ఆగస్టు 17 మరియు గరుడ పంచమి పండుగ వస్తుంది. ఒకే రోజున వచ్చే ఈ పవిత్రమైన రోజున సుబ్రహ్మణ్య స్వామి లేదా నాగదేవతను కూడా పూజిస్తే చాలా మంచిది. అలాగే ఈ రోజున పుట్టలో పాలు పోసి సాక్షాత్తు జాతక దోషాలు, నాగదోషాలు అన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక సాక్షాత్తు క్షేమం కోసం మహిళలు ఇదే రోజున గరుడ పంచమి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఇక ఆగస్టు 23వ వచ్చే తేదీన ఏకాదశి నాడు, ప్రథమ ఏకాదశి నాడు ఆచరిస్తే సంతానం లేని ఏమన్నా సమస్యలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ రోజు ఆగస్టు 28 వచ్చేసింది. అలాగే ఆగస్టు 31 సోమవారం నాడు సంకటహార చతుర్థి రాగా కృష్ణ భగవానుడు జన్మించిన కృష్ణాష్టమి సెప్టెంబర్ 4వ తేదీన జరుపుకోవాలి. చివరిగా సెప్టెంబర్ 11వ తేదీన పొలాల అమావాస్యతో ఈ పవిత్రమైన శ్రావణ మాసం ముగుస్తుంది. ఈ నెల రోజుల పాటు ఇంట్లో ఎంతో నియమనిష్టలతో ఉండాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారానికి అలాగే ఉల్లి వెల్లుల్లికి పూర్తిగా దూరం ఉండాలి. బ్రహ్మచర్యం పాటించడం మన సనాతన ధర్మాలు. ఇక ఏమైనా దాన ధర్మాలు ఉంటే చేయడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ శ్రావణ మాసంలో ఆ మహాలక్ష్మి కటాక్షం మీ అందరికీ, మీ కుటుంబంపై ఉండాలని ఎప్పుడూ కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.